హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా చేసుకునే పప్పుచారు. దీనికోసం ముందుగా గిన్నె పెట్టి అందులో నూనె పోసి, నూనె వేడయ్యాక కూరగాయ ముక్కలు, టమాటో, పచ్చిమిరపకాయలు, సొరకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గిపోయిందండి. ఒకసారి కలుపుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఆగి చూస్తే మగ్గిపోయాయండి. మరొకసారి కలుపుకొని ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని ఇందులోనే చింతపులుసు, పప్పుకు సరిపడా నీళ్ళు, కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని మంచిగా మసిలించుకోవాలి. పప్పు మంచిగా మసిలిపోయిందండి. ఇప్పుడు పోపు కోసం నూనె పెట్టుకొని, నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి మంచిగా వేగాక ఇందులో కొద్దిగా కరివేపాకు, పసుపు, కొద్దిగా ఇంగువ వేసి పోపు మంచిగా వేగనివ్వాలి. పోపు మంచిగా వేగినాక మసులుతున్న పప్పుచారులో ఈ పోపు మిశ్రమాన్ని వేసి పప్పును ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిన పప్పుచారు. మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.